శ్రద్ధ సబూరి సబ్కా మాలిక్ ఏక్ అనేది సాయినాథుని తత్వం. టీనర్సాపురం మండలం బొర్రంపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ షిర్డీ ద్వారకామాయి మందిర 25వ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తుల రాకతో సాయి సన్నిధి పరవశించింది. బచ్చు నందకుమార్ వెంకటలక్ష్మి దంపతులచే కలశ స్థాపన చేశారు. సింగుపల్ల వెంకట అప్పలస్వామి కుటుంబ సభ్యులచే మూల విరాట్ కు ఆవు పాలతో అభిషేకాది ధుని పూజలు చేశారు. బచ్చు జగన్మోహన్ రావు శిష్య బృందంచే సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిన్నారులచే చేసిన భరతనాట్యం జానపాటలు చూపరులను అలరించాయి. 5 రోజుల పాటు నిర్వహించిన వార్షికోత్సవ పూజాది కార్యక్రమాలలో బొర్రంపాలెం గ్రామం దద్దరిల్లింది. ఆధ్యాత్మికతను చోటు చేసుకుంది. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. సాయి సత్య వ్రతాల్లో భక్తులు పాల్గొని సాయినాథుని సేవలు తరించారు. సుందరాకాండ పారాయణంతో పాటు కోలాట ప్రదర్శన చేశారు. 11 కేజీల లడ్డు ప్రసాదాన్ని వేలం వేశారు. భారీ స్థాయిలో అన్న సమారాధన జరిగింది. శ్రీ షిర్డీ ద్వారకామాయి మందిర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన వార్షికోత్సవ పూజలను పలువురు కొనియాడారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. 25వ వార్షికోత్సవం సందర్భంగా మేము 14వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అనగా 18వ తారీఖు వరకు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాము. ఈ ఉత్సవాల్లో అశేషంగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాబావారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ రోజు మహాన్నదాన కార్యక్రమం చేశాము. మహాన్నదాన కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తులు వచ్చి బాబాగారి ప్రసాదాన్ని స్వీకరించి ఆయన కృతజ్ఞ పాత్రలు అయ్యారు. అట్లాగే మాకు సహకరించిన ఈ మా మందిర కమిటీకి సహకరించిన బొర్రంపాలెం ప్రజలందరికీ కూడా ఈ సందర్భంలో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వాళ్ళ సహాయ సహకారాలు అందించి మా గుడిని అభివృద్ధి చేయడంలో వాళ్ళు ముందుంటారని చెప్పి ఆశిస్తూ ఈ సమయంలో తెలియజేసుకుంటున్నాము. ఈరోజు సుందరాకాండ పారాయణ స్వర్గీయ ఎక్స్ చైర్మన్ గారు అయినటువంటి చాత్రాది నరసింహరావు గారి సిస్టర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా సుందరాకాండ పారాయణ చేశారు. అదే టీము గాయని గాయకులు అందరూ కూడా నిన్న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10:30 వరకు కూడా సంగీత విభావారి కార్యక్రమాన్ని వారు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం 7 గంటలకు రాంబాబు గారి ఆధ్వర్యంలో మురళీ కోలాటం కూడా కార్యక్రమం జరుగుద్ది. ఈ రోజు సుందరాకాండ పారాయణం అద్భుతంగా జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా జరిగింది. సహకరించినటువంటి భక్తులకు, గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ద్వారకామాయి అభివృద్ధి కమిటీ బొర్రంపాలెం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 14, 15, 16, 17, 18 5 రోజులుగా ఈ కార్యక్రమం చేస్తున్నారండి. అలాగే లడ్డు పాట మన పల్లా రమేష్ గారు 11 కేజీల లడ్డూని ఈ సంవత్సరం 8,100కి తీసుకున్నారు. అలాగే కార్యక్రమాలు కూడా భోజనాలు కూడా పిలుపుతో వచ్చారు. అన్ని కార్యక్రమాలు బాగా జరిగినాయండి. ఆ బాబావారి కృపాకటాక్షాలు బొర్రంపాలెం గ్రామం మీద ఇతర వచ్చిన భక్తులందరి మీద ఉండాలని మనసారా కోరుతున్నాం.